షబ్బీర్ అలీ, నువ్వు కేటీఆర్ కాళ్ళు పట్టుకొని తెరాసలో చేరుతా నన్ను ఉప ముఖ్యమంత్రిని చేయి అని అడగలేదా? నిన్ను నీ పార్టీ వాళ్ళు పార్టీ మారుతున్నావు అని నిన్ను అడగలేదా అని విప్ గంప గోవర్ధన్ ప్రశ్నించారు. కామారెడ్డి తెరాస పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి మున్సిపాలిటీలో నాకు కాంట్రాక్ట్ వర్కులు ఉన్నాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకుంటే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు. కామారెడ్డి చర్చి గ్రౌండ్లో నేను ఇల్లు కట్టుకుంటున్నానని ప్రచారం చేస్తున్నావు. నువ్వు నీ తమ్ముడు కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న చర్చిని కూల్చి వ్యాపార భవనం కట్టలేదా అని అన్నారు. 5 సార్లు ప్రజలు చీచి అని తిరస్కరించినా మళ్ళీ నేనే అంటూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు. ప్రజలు నువ్వు చేసిన సిగ్గులేని పనులను మర్చిపోలేదని అన్నారు. ప్రజా సేవకుడుగా మాట్లాడు కానీ బ్రోకర్గా ప్రవర్తించకు అని హితవు చేశారు. నిన్న కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఇస్తాం, ఒకేసారి మాఫీ చేస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయనకు ఒక ఇంటికి యూనిట్ కాస్ట్ కూడా ఎంతో అనేది తెలియదు. 5-6 లక్షలు ఇస్తాం, నీ అకౌంట్లు వేస్తాం, నీ ఇష్టం వచ్చినట్టు పట్టుకో. ఒక మంత్రిగా చేసిన వ్యక్తివి, బాధ్యత గల వ్యక్తివి, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్న వ్యక్తివి, 5-6 లక్షలు ఉన్నాయి ఇస్తున్నాం, నీ ఖాతాలు వేస్తాం, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకో. అరే నీ పార్టీ చరిత్ర, నీ చరిత్ర. కేటీఆర్ కాళ్ళు పట్టుకొని నేను టీఆర్ఎస్ పార్టీలో చేరుతా, నన్ను చేర్చుకోండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వండి అని నువ్వు కాళ్ళు మొక్కింది నిజం కాదా షబ్బీర్ అలీ అని అడుగుతావు. ఇంతకైనా నీచం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. నీ పార్టీ వాళ్ళే నేను క్వశ్చన్ చేసిరు, నువ్వు పార్టీ మారుతున్నావు అట అని అడిగితే నేను ఎక్కడ మారేది లేదు అని చెప్పినావు. కేటీఆర్ కాళ్ళు పట్టుకుంది నిజం కాదా అని అడుగుతావు. ఇలాంటి నీ బతుకు చీటింగు, బ్రోకరిజం తప్ప ప్రజాసేవని అనువులో ఏది లేదు, ఒక కనువు కూడా లేదు నీ బాడీలో అని అడుగుతావు. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని ప్రజా సేవకుడిగా మారు తప్ప బ్రోకర్గా మాత్రం మిగులుకొని తెలియజేస్తావు అని చెప్పి. అఫిడవిట్లో అప్పులు ఉన్నాయని చెప్తున్నావు, నువ్వు ఎట్లిల్లు కట్టినావు అన్నావు. నేను స్పష్టంగా నా అఫిడవిట్ చూపిస్తా ఉన్నా. 2014లో ఎలక్షన్ కమిషన్ నేను ఇచ్చిన అఫిడవిట్, అందులో స్పష్టంగా ఉంది నేను 76,000 రూపాయలు 76,000 సింగిల్ విండో బస్సాపూర్లో 6 రోజులు అప్పు తీసుకున్నా. ఈరోజు 1,00,000 రూపాయల అప్పు కూడా ఆ సొసైటీలో నేను రైతుగా ఉన్నా. ఎస్బీఐ కామారెడ్డిలో 5,72,000 ఇన్నోవా కార్ లోన్ తీసుకున్నా, ఈ రోజుకు లోన్ పేమెంట్ చేస్తున్నా. అంతకు మించిన అఫిడవిట్లో వేరే అప్పులు ఏమైనా ఉన్నాయా చూపించాను. ఇది మీ అందరికీ మీ ప్లస్కే ఇస్తాం. ఈ 2 అప్పులు ఉంటే నువ్వు అప్పులు చూపించినావు, ఇల్లు ఎట్లా కట్టినావు అని అడుగుతా ఉన్నావు. నేను నీకు తెలుసు, నువ్వు క్యాబినెట్ హోదాలో ఉన్నావు. మంత్రికి ఎంత జీతం ఉన్నదో గవర్నమెంట్ విప్ కూడా ఒక పైసా తక్కకుండా సేమ్ జీతం 4 లక్షల రూపాయలు మంత్రితో సమానంగా గవర్నమెంట్ విప్ వస్తుంది. కామారెడ్డి మున్సిపాలిటీలో చెత్త కాంట్రాక్ట్లో నేను భాగం అని చెప్తా ఉన్నావు. నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఒక చెత్త దానిలోనే కాదు, నా రాజకీయ జీవితంలో ఏ కాంట్రాక్ట్లో కూడా పొత్తు ఉన్నట్టయితే నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నీ అన్న జైలాబుద్దీన్ మొన్న చనిపోయినటువంటి నీ అన్న వితౌట్ టెండర్స్ కొన్ని సంవత్సరాలు మున్సిపల్ చెత్తను తీసుకొని ఘోరంగా లూటీ చేస్తే పత్రికలలో నీ తమ్మునికి తలకాయ పెట్టి 6 తలకాయలు ఇచ్చి రావణాసునిలో దోచుకుంటున్నటువంటి ఫోటోలు వేసింది నీ కుటుంబం యా నాయా అని అడుగుతాం. భారతదేశానికే దెబ్బ పెట్టే తీవ్రవాది సైదాబాద్లో చనిపోతే సైదాబాద్లో వాళ్ళ ఇంటికి పోయినటువంటి నీచమైన చరిత్ర నీది షబ్బీర్ అలీ. దేశ ద్రోహులతో మిలాఖతై ఒక మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తివి
మంత్రి హోదాలో తీవ్రవాది చనిపోతే ఆయన ఇంటికి పోయి పరామర్శించినటువంటి నీచమైనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ జీవితం నీది షబ్బీర్ అలీ. నేను కట్టుకున్న ఇల్లు గురించి మాట్లాడుతా ఉన్నావు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నీ తమ్ముడు ఏదైతే మున్సిపల్ ముంగట మోర్ ఆఫీస్ ఉందో, మోర్ ఆఫీస్ స్థలంలో చర్చ్ ఒకటి ఉంటుండే. కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ తెలుసు, అక్కడ చర్చ్ ఉంటే నీ పెద్ద బిడ్డ పెళ్లి రోజు నీ తమ్ముడు ఆ చర్చిని కూల్చేసి ఇలా 3 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి కిరాయికి ఇచ్చింది. ఆ నీచమైన చరిత్ర నీకు నీ కుటుంబ సభ్యులకు తప్ప సంభవం కాదు షబ్బీర్ అలీ. ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. అంతెందుకు, శ్రీధర్రావు డాక్టర్ ఇంటి ఎదురుగా తిలక్ నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని చెప్పి దాన్ని కబ్జా పెట్టి 400 నుంచి 500 మున్సిపల్ స్థలాన్ని కబ్జా పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని తీసుకుని 11 షాప్స్ కట్టి నువ్వు అమ్ముకున్నది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే గ్రామ పంచాయతీ తీర్మానం కానీ మున్సిపల్ తీర్మానం కానీ ఇప్పుడు ప్రెస్ ముందు పెట్టాలని నేను అడుగుతా ఉన్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తీసుకొని ఆ స్థలాన్ని 11 షాప్స్ కట్టి అమ్ముకుంది నువ్వు కబ్జా కోరువా? నేను కబ్జా కొన్న ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను డిమాండ్ చేస్తాను.